ఏదో కర్మ రోజు కోళ్ళ పందాలు కుక్కలే అసలు దీని గురించి ఒకరోజు చెప్పున్నా. భోగి విశిష్టత అంటే భోగి పండుగ రోజు అంటే సంక్రాంతి అంటే మనం సంక్రాంతి గురించి చెప్పుకుంటే ముఖ్యంగా 3 రోజులు వస్తాయి అన్నమాట. భోగి ఒక రోజు, సంక్రాంతి పండుగ ఒక రోజు, కనుమ రోజు. ఈ 3 రోజులలో భోగి చాలా విశిష్ట ప్రాధాన్యత కలిగినది. భోగి రోజు మామూలుగా మా చీకట్లోనే 4 గంటలకు ఆ టైంలో లేచి యువకులు కానీ అందరూ ఈ భోగి మంట వేస్తారు. దాని తర్వాత ఉదయాన్నే వచ్చేసి చిన్నపిల్లలప్పుడు వచ్చేసి అందరికి భోగి పనులు అంటే మనం రేగి పనులు అంటాము. అవి మా ఊర్లో చాలా ఎక్కువగా ఉంటాయి. చెట్లు రేగి చెట్లు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మేము ఆ రోజు మార్నింగే ముందు రోజు రేగి పనులు అన్ని పోగు చేసుకొని అంటే ఏరకొచ్చి బాగా అన్ని తెచ్చి అప్పుడు మా చిన్నపిల్లప్పుడు వచ్చేసి ఎన్నిసార్లు వస్తున్నాను ఒక 10-12 సంవత్సరాల వరకు ఆ రేగి పనులు అనేటివి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లవానికి ఒక పుట్టిన పిల్లవాడి సంవత్సరం నుంచి ఆ భోగి పనులు అంటే రేగి పనులు వేసుకుంటే ఎత్తు పెడతారు మామూలు పెరగారన్న. అది ఒక ఇది అన్నమాట, ఒక ఏది సామెత లాగా అన్నమాట. కావాలంటే మా ఊర్లో యూత్ చూడండి ఎంత హైట్ ఉన్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ అన్నమాట. రేగి పనులు వేసుకుంటే బాగా హైట్ వస్తారు అని. పొట్టి గుండెలకు రేగి పనులు పోచంటే వచ్చారని ఒక ఆశ అందరికి. కాదా రేగి చెట్లు మాకే ఉన్నాయని చెప్పు. రేగి చెట్లు మా పొలంలో చాలా ఎక్కువ ఉన్నాయి. సంక్రాంతి మన ఊర్లో స్పెషల్ ఏంటన్నా? స్పెషల్ ఏం లేదండి, యూత్ అంతా వచ్చింది కాబట్టి చిన్న చిన్న ఆటల పోటీలు అవన్నీ పెట్టి నాకు బాగా ఫెస్టివల్ కి ఎంజాయ్ చేయండి. సంక్రాంతి పండుగ అంటే మెయిన్ వచ్చేసి రైతులు పంట అంతా ఇంటికి చేరుకుంటారు. ఈ 3 రోజులు బాగా హాయిగా టెస్ట్ తీసుకొని ఆటల పోటీలు పాల్గొని ఏదో కర్మ రోజు కోళ్ళ పందాలు మన ఊర్లో ఏమైనా జరుగుతాయి? కోళ్ళ పందాలు అట్లా పందాలు ఆడతారు వచ్చాకుంటే అది కూడా మీకు లైవ్ లో కావాలంటే చూపిస్తామా. ఇవన్నీ అయితే కోళ్ళ పందాలు అవన్నీ అయితే లేవు. కోళ్ళ పందాలు కుక్కలే అసలు మన ఊర్లో గుర్ర పందాలు కానీ వెనకల పక్క చేస్తారన్నాడు. గుర్ర పందాలు ఉండవున్నా, గుర్రాలు ఆడండి ఆయన. నీకు మధ్య ఛాన్స్ మన ఎంగళాపల్లి జరిగిందే ఏ రోజన్నా ఇట్లా? జరుగుతుంది. ఒక యూత్ అనేది బాగా డెవలప్ అయిపోయినప్పటి నుంచి కొన్ని పండగలు కానీ బాగా పండగలు కాదు భోగిమంట ఈసారి చాలా గ్రాండ్ గా వేసాను. ఎంత బాగా వేసారంటే అంత బాగా భోగిమంట వేసారు. నేను అయిపోతుంటే వచ్చిన నాకేం కొత్త వాళ్ళు లేని చెప్పి మళ్ళీ వెనక్కి పోయినా. మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ వచ్చాను. మన వాళ్ళు కాదా అని చెక్ చేసి పోయొచ్చా. దూరం నుంచి ఉన్నా కనపడదు కాబట్టి కొత్త వాళ్ళే. హైదరాబాద్ నుంచి బస్సు వస్తే టైం దిగే వాళ్ళని బైకులు కొత్త వాళ్ళే అనుకునే అమ్మా మేము. మన ఊర్లో ఏ పంటలు వేస్తారు? మా ఊర్లో అయితే కాటను, ఇనుము, కొర్ర, బెంగాల్ గ్రాము. శనగలనా మీరు వ్యవసాయదారు లేదంటే మేము వ్యవసాయదారులేనా? మీరు మళ్ళీ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ శివ ఫ్రమ్ రాయలసీమ ఛానల్.